తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. జూన్ 2వ తేదీన ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచి ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని, అలాగే ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, అర్హులందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని, ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తామని, మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి ట్వీట్ చేశారు. తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ 2024 జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జేబులు గుల్ల కావడం ఖాయం. ఆర్టీఓ కార్యాలయం 2024 జూన్ 1 నుంచి కొత్త వాహన నియమాలను జారీ చేయనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన భారీ జరిమానాలను కూడా విధించనున్నారు. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు కూడా మారనున్నాయి. ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అంత హింస జరిగినప్పటికీ తెలంగాణలో ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదు. రాజకీయ ప్రత్యర్థులు సైతం విమర్శించడానికి వీలు లేకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో వేడుకలు జరిగాయని, ఎక్కడా హింసకు తావు లేకుండా శాంతి భద్రతలు చూసుకున్నామంటూ పేర్కొన్నారు. దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని, 2019లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. జూన్ 9వ తేదీన ఉదయం 9:35 రిషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. జగన్ రావాలి, సాక్ష్యం చెప్పాలి అంటున్నాడు న్యాయవాది సలీం. ఆయన ఎవరో కాదు, కోడికత్తి కేసులో శ్రీనివాసరావు తరపున వాదించిన లాయర్. ఇప్పుడు గులకరాయి కేసులోనూ నిందితుల తరపున వాదిస్తున్నారు. తాజాగా గులకరాయి కేసు నిందితుడు సతీష్కు బెయిల్ ఇప్పించారు సలీం. హత్యాయత్నం కేసులో అరెస్టు కాకుండా ఉండడానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్లలోని నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. 3 కేసుల్లో జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని, ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలి అని మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఒక హోటల్లో బస చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఎదుట ఆయన హాజరయ్యారు. ఏపీలో జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ను ఈసారి ఎలా ఇస్తారో అని లబ్ధిదారుల్లో సందేహాలు ఉన్నాయి. పోలింగ్ ముగిసినందున వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారా అని అనుకున్నారు. కానీ దీనిపై తాజాగా స్పష్టత వచ్చింది. జూన్ 1న పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దివ్యాంగులు, నడవలేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందచేయనున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ్టి నుంచి వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వైద్య కారణాలతో తన 21 రోజుల మధ్యంతర బెయిల్ను 1 వారం పాటు పొడిగించాలని కోరుతూ ఆప్ నాయకుడు కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రమాదం ఉండదని, తన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని రుద్రాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో వాటర్ బాటిల్తో నీళ్లు తాగారు. తర్వాత బాటిల్తో నెత్తిపై నీళ్లు పోసుకున్నారు. గర్మీ కాఫీ హై, వేడి చాలా ఉంది అంటూ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా బాబాకు భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 26 ఏళ్లుగా అటల్ వాజ్పేయికి మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ద్రోహం చేశానని అంగీకరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1999లో భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం అంగీకరించారు. రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణ హోమంలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పు చేశామని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించే వరకు యుద్ధం ఆపబోమని తెలిపారు. జూన్ 2 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ఆడబోయే ఇండియా టీం లిస్ట్ ని బీసీసీఐ విడుదల చేసింది.
రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సంజు శాంసన్ వికెట్ కీపర్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. రిజర్వ్ ప్లేయర్లు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్. T20 వరల్డ్ కప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతోంది. దీంతో భారత జట్టుకు త్వరలోనే కొత్త కోచ్ రానున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. అంతకుముందు 2014లో గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి గంభీరే సరైనవాడు అని బీసీసీఐ భావించింది. It's not a game, it's a rich thing.